కలియుగంలో కలిపురుషుడు ఎక్కడ నివసిస్తున్నాడో తెలుసా? అసలు యుగాలు ఏంటి? యుగాలు అంతమవుతాయా? అసలు యుగాల వెనుకున్న రహస్యం ఏమిటి? ఇప్పుడు మనం నివసిస్తున్నది కలియుగంలోనా? అయితే కలి అంటే ఎవరు? కలి ఎక్కడ నివసిస్తాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం టాపిక్లోకి వెళ్లాల్సిందే. ద్వాపర యుగం ముగిసి కలియుగం అప్పుడే ప్రారంభమైందట. కానీ కలి మాత్రం పరిపాలించడానికి భయపడుతూ ఉన్నాడు. దీనంగా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడట కలి. అందుకు కారణం శ్రీకృష్ణుడు కలియుగంలో కూడా కొన్నాళ్ళు ఉండటం వలన కలిపురుషుడు రావడానికి భయపడి ఆగిపోయాడట. దేవతలందరూ కలిపురుషుడి దగ్గరికి వెళ్ళి, నీ యుగం ఆరంభమైంది, ఇంకా వెళ్ళలేదేంటి అని ప్రశ్నించారట. అప్పుడు కలి, శ్రీకృష్ణుడు ఉండగా నేను వెళ్ళలేను అని మొరపెట్టుకోగా దేవతలందరూ కలిసి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి కలిపురుషుడు రావడానికి భయపడుతున్నాడని చెప్పారట. కొన్నాళ్ళకి కృష్ణుడు భూమండలం మీద నుండి పాదం తీసేశాడట. అంటే దాని అర్థం అవతారం సమాప్తి చేశాడు అని. అప్పటికే అర్జునుడి మనవడు శ్రీకృష్ణుడి మేనలుడు అయినటువంటి పరీక్షిత్ భారతదేశ చక్రవర్తిగా భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు. పురుపురం అనే ఊరులోకి కలి ప్రవేశించాడని తెలిసి పరీక్షిత్ మహారాజు ఆ గ్రామం వెళ్ళాడు. అక్కడ ఒకడు గోమాతని ఎగిరి కాలితో తనడంతో ఆ ఆవు మలమూత్ర విసర్జన చేసి క్రింద పడిపోయిందట. అది చూసి దూడ ఆవు దగ్గరికి వెళ్తుంటే దూడని కూడా తన్నాడట. అది కూడా అలాగే పడిపోయింది. ఇదంతా దూరం నుంచి గమనించిన పరీక్షిత్ మహారాజు పరుగున వాడి దగ్గరికి వచ్చి, ఊరి నీచ అదమ్మా, ఎవరు నువ్వు? గోవు దేవతని తెలియదా? సకల దేవతలు ఈ గోవులో ఉన్నారు, అలాంటి గోమాతని కొడతావా? ఇప్పుడే నిన్ను చంపేస్తా అని కత్తి దూశాడు. వెంటనే కలిపురుషుడు, ఆగాగు పరీక్షిత్ చక్రవర్తి, నేనెవరనుకున్నావు? కలిపురుషుడిని, ఇది నా యుగం అనగానే, ఓ నువ్వే నా కలిపురుషుడు అంటే నిన్ను ఈ క్షణమే అంతమొందిస్తానని కత్తి దూయబోతే, మహారాజా నన్ను చంపితే కలియుగం అనేదే ఉండదు. కృత త్రేత ద్వాపర కలి అనే మేము నలుగురము అన్నదమ్ములం. మేము 4 యుగములు, ఈ 4 యుగములలో నేనే గొప్పవాడిని. ఎందుకు అనుకుంటున్నారేమో చెప్తాను విను అంటూ ఇలా చెప్పాడు. కృతయుగంలో 1000 సంవత్సరాల పైబడి తపస్సు చేస్తే ఆ దేవుడు కరుణించి వరం ఇస్తాడు. త్రేతాయుగంలో 500 ఏళ్ళు పాటు చేయాలి. ద్వాపర యుగంలో కొంచెం తక్కువ చేయాలి. అదే కలియుగంలో ధర్మబద్ధమైన జీవితం సాధించాలి అని అనుకుంటే చాలు. దేవతలు వెంటనే కరుణించి ఆ దిశగా ప్రయత్నించడానికి అనుకూల వాతావరణాన్ని కల్పిస్తారు. అనుక్షణం వెంట ఉంటారు. అదే కలియుగం గొప్పతనం. కనుక నన్ను సంహరిస్తే ద్వాపర యుగం గడిచిన వెంటనే కృతయుగం వచ్చి మానవులు తరించే అవకాశం కోల్పోతారు. కనుక ఆలోచించి ఏమి చేయమంటావో నువ్వే చెప్పు అన్నాడు. కొంతసేపు ఆలోచించిన పరీక్షిత్, నీకు 4 స్థానాలు ఇస్తాను, నువ్వు కేవలం ఆ 4 స్థానాలలో మాత్రమే ప్రవేశించు అనగానే ఆ స్థానాలు ఏమిటో చెప్పమన్నాడు కలి. 1వ స్థానం ధనం, 2వ స్థానం బంగారం, 3వ స్థానం స్త్రీ, 4వ స్థానం మద్యం. ఈ 4 స్థానములు ఆక్రమించి ఉండు అని ఆ 4 స్థానాలు ఇచ్చాడు. అప్పుడు కలి, ఈ 4తో పాటుగా వీటిని ఆక్రమించిన మరో 4 ఉన్నాయి, వాటితో కలిపి 8 స్థానాలు మహారాజా నావి అన్నాడట. ఏమిటి మిగిలిన ఆ 4 స్థానాలు అని పరీక్షిత్ మహాచక్రవర్తి అడిగాడు. నువ్వు ఇచ్చిన వాటిలో మొదటిది ధనం, దీనిని ఆక్రమించి ఉన్నది అహం. 2వది బంగారం, దీనిని ఆక్రమించి ఉన్నది ఆశ. 3వది స్త్రీ, దీనిని ఆక్రమించింది కోరిక. 4 మద్యం, దీనిని ఆక్రమించింది బుద్ధి. కనుక ఈ 8 స్థానాలు నావే అన్నాడట. ధనం సంపాదించిన వాడు ఇంకా అంటూనే ఉన్నారు. ఎన్నెన్నో మోసాలు చేస్తున్నారు, చూస్తూనే ఉన్నాం. ఆడవారికి బంగారం మీద విపరీతమైన ఆశ, బంగారం కోసం గొంతులు కూడా కోస్తున్నారు. మద్యం మత్తు ఎక్కితే ఏమి చేస్తారో ఏం మాట్లాడతారో కూడా తెలియదు. కన్న కూతురిపై కూడా అత్యాచారం చేయడానికి వెనకాడడం లేదు. ఇలా ఆ రాజుకు కలిపురుషుడు చెప్పుకొచ్చాడంట. ప్రస్తుతం మనం కలియుగంలోనే ఉన్నాము అని చెప్పడానికి ఇవే ఉదాహరణలు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్లో షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మీరు పెట్టే ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను.
మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.